Good morning friends, welcome to my channel. Today 11th February 2025 current affairs. First current affairs వచ్చేసి శివశక్తి పాయింట్ వయస్సు 370 కోట్ల సంవత్సరాలు. ఈ శివశక్తి పాయింట్ అంటే ఏంటో మీకు ఐడియా ఉందా? మనకి లాస్ట్ ఇయర్ అంటే 2023లో చంద్రయాన్ 3 ప్రయోగం అనేది జరిగింది. ఓకేనా? సో 2023 ఆగస్టు 23rd ఓకే. సో ఆ రోజున జరిగినప్పుడు ల్యాండర్ ఎక్కడైతే దిగిందో ఆ ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారనమాట. ఆ శివశక్తి పాయింట్ యొక్క వయసు ఎంత అంటే 370 కోట్ల సంవత్సరాలు అని చెప్పేసి ఇప్పుడు ఇస్రో అనేది గుర్తించింది. సో ఇది భూమిపై జీవకోటికి ఉన్నంత వయసు, అంటే భూమిపై జీవులు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే ఉందో ఆ శివశక్తి పాయింట్ యొక్క వయసు కూడా అన్నే సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? మనకు ఆల్రెడీ చెప్పాను కదా, చంద్రయాన్ 3 మిషన్లో విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టారు. ఇది భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికన్నా పురాతనమైనది అని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధృవానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతం యొక్క తొలి భౌగోళిక పటాన్ని తాజాగా భారత్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ బృందం రూపొందించింది. మనకు తెలుసు కదా, ఈ శివశక్తి పాయింట్ ఉంది కదా, అంటే ల్యాండర్ దిగిన ప్లేస్ అనేది చంద్రుడి యొక్క దక్షిణ ధృవానికి దగ్గరగా ఉందన్నమాట. ఓకేనా? సో ఆ ఎక్కడైతే చంద్రుడి యొక్క దక్షిణ ధృవానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ శివశక్తి పాయింట్ యొక్క భౌగోళిక పటం ఉంది కదా, ఆ పటాన్ని తాజాగా భారత్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు రూపొందించారనమాట. ఓకేనా? రూపొందించి దీనికి 370 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడింది అని చెప్పేసి డిక్లేర్ చేశారనమాట. ఓకే. సో నెక్స్ట్, ఒక గ్రహం ఉపరితల ఆకృతి ప్రాదేశిక తాత్కాలిక క్రమాలను అర్థం చేసుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది. ఈ భౌగోళిక మ్యాపింగ్ అని అన్నాం కదా, ఈ భౌగోళిక మ్యాపింగ్ అనేది ఎందుకోసం తీసుకుంటారు అంటే అది ఒక గ్రహం యొక్క ఉపరితల ఆకృతి, అంటే ఒక గ్రహం యొక్క ఉపరితలం ఎలా ఉంది, దాని ఆకృతి ఎలా ఉంది. ఓకేనా? సో దాని ప్రాదేశిక ప్రాంతాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి తాత్కాలిక క్రమాలను కూడా ఓకేనా అర్థం చేసుకోవడంలో ఈ భౌగోళిక మ్యాపింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు 23 ఆగస్టు 23 చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిందనమాట. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా ఇండియా నిలిచింది. అలాగే చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకున్న తొలి దేశం, అంటే దక్షిణ ధృవానికి చేరుకోవడంలోనేమో మొదటి దేశంగా ఇండియా నిలిచింది, సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఏమో 4వ దేశంగా నిలిచింది అనమాట. ఓకేనా? అది ఫస్ట్ కరెంట్ అఫేర్. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి లంపీ స్కిన్ వ్యాధికి టీకా. ఓకేనా? సో ఈ లంపీ స్కిన్ వ్యాధి ఏంటి అంటే అది పశువులకు వచ్చే ఒక స్కిన్ డిసీజ్ అనమాట. ఓకేనా? సో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి బయోవెట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయినటువంటి బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి టీకా అందుబాటులోకి రానుంది. ఈ వ్యాధితో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువులు మృతి చెందాయి. సో ఈ టీకా ఎవరికి ఇస్తారని పాడి పశువులకు ఇస్తారు. ఈ బయోలంపీ వ్యాక్సిన్ అనే ఈ టీకా మన దేశంలోనే మొదటిదనమాట. దీనికి CDSO నుండి లైసెన్స్ వచ్చినట్టుగా ఈ బయోవెట్ అనే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలిపిందనమాట. మరి CDSO అంటే ఏంటి? సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇది పర్మిషన్ ఇస్తేనే ఆ టీకా అనేది మనకి బయటకు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇది హిస్సార్లోని ICAR NRCE అందించినటువంటి LSD అంటే లంప్ స్కిన్ వైరస్ అనేది రాంచి 2019 వ్యాక్సిన్ స్ట్రెయిన్తో బయోవెట్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ బయోవెట్ సంస్థ సింగిల్గా రూపొందించలేదు ఈ టీకాని, ఎవరితో కలిసి అంటే హిస్సార్లో ఉన్నటువంటి ICAR NRCE అందించినటువంటి ఈ LSD వైరస్ అనేది రాంచీలో 2019 వ్యాక్సిన్ స్ట్రెయిన్తో, అంటే 2019లో స్ట్రెయిన్ అనే ఒక వ్యాక్సిన్ రిలీజ్ చేశారనమాట. సో ఆ స్ట్రెయిన్ అనే వ్యాక్సిన్తో ఈ బయోవెట్ అనే సంస్థ ఈ టీకాని అభివృద్ధి చేసింది అనమాట. ఓకేనా? వీటి హెల్ప్ తోటి ఈ బయోవెట్ అనే సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. హిస్సార్లోని ICAR NRCE అందించినటువంటి LSD వైరస్ అనేది రాంచీలో ఉన్నటువంటి 2019లో ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. ఓకేనా? రాంచీలో ఈ ఇన్స్టిట్యూట్ ఉన్న రాంచీలో 2019లో స్ట్రెయిన్ అనే ఒక కంపెనీ తోటి బయోవెట్ సంస్థ ఈ టీకాని అభివృద్ధి చేసిందనమాట. సో ఈ వ్యాక్సిన్ పేరు స్ట్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఏంటి అంటే గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు మార్చినటువంటి ట్రంప్, అంటే గల్ఫ్ ఆఫ్ అమెరికా యొక్క పేరుని ట్రంప్ మార్చాడనమాట. సో ఏంటి? అమెరికాగా మార్చాడు. దేన్ని అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాడు. ఓకేనా? గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ పేరు మార్చారు. మార్చినటువంటి ఫిబ్రవరి 9ని గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రకటించారనమాట. ఓకేనా? సో మెక్సికోని అమెరికాగా మార్చారు. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఉన్నత లక్ష్యాల సాధనలో 4 రాష్ట్రాలు టాప్ అనమాట. ఉన్నత విద్యా ప్రవేశాలలో 4 రాష్ట్రాలు అత్యున్నత ప్రతిభ కనబరిచాయంట. ఓకేనా? అంటే ఉన్నత విద్యలో చదవడానికి వాళ్ళు ప్రవేశం అంటే అడ్మిషన్ తీసుకునే దాంట్లో 4 రాష్ట్రాలు అత్యున్నత ప్రతిభ కనబరిచాయి. మరొక 4 రాష్ట్రాలేమో ఈ అత్యంత ప్రతిభ కల్పించిన తర్వాత ఈ 4 రాష్ట్రాలు ఉన్నాయి. మిగతా 4 రాష్ట్రాలేమో అట్టడుగున నిలిచాయి అనమాట. ఓకేనా? ఇది 21-22కు సంబంధించినటువంటి గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తిలో రాష్ట్రాల ప్రతిభపై నివేదికను నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేసిందనమాట. మరి టాప్లో ఉన్నాం కదా, టాప్లో ఏమున్నాయంటే తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ. ఈ టాప్ తర్వాత మిగిలిన 4 రాష్ట్రాలు ఏంటి అంటే ఏపీ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక. మరి చిట్ట చివర 4 రాష్ట్రాలు ఉన్నాయన్నాం కదా, ఆ చిట్ట చివర 4 రాష్ట్రాలు ఏంటి అంటే ఛత్తీస్గఢ్, నాగాలాండ్, జార్ఖండ్, బీహార్ అనమాట. నెక్స్ట్ విద్యార్థి అధ్యాపక నిష్పత్తి, అంటే స్టూడెంట్ టీచర్ రేషియో అంటాం కదా, అంటే ఇంతమంది స్టూడెంట్కి ఒక టీచర్ ఉండాలి అనేసి ఉంటుంది కదా. ఆ విద్యార్థి అధ్యాపక నిష్పత్తిలో గరిష్టంగా జార్ఖండ్, బీహార్లో విద్యార్థి అధ్యాపక నిష్పత్తి అతి తక్కువగా ఎక్కడున్నారు అంటే తమిళనాడు, గోవా, కర్ణాటకలో ఉన్నారు. ఎక్కువగా జార్ఖండ్, బీహార్లో ఉన్నారనమాట.
నెక్స్ట్ గత 10 సంవత్సరాలుగా అంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్నత విద్యా ప్రవేశాలలో బాగా మెరుగుపడిన రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. అంటే ఈ 10 ఇయర్స్లో ఈ ఉన్నత విద్యలో డెవలప్ అయినటువంటి స్టేట్స్ ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ అనమాట. నెక్స్ట్ ఉన్నత విద్యకి జిఎస్డిపిలో అంటే మనకి స్టేట్ ఉంటుంది కదా జిఎస్డిపి, ఓకేనా. అయితే ఈ జిఎస్డిపిలో బీహార్కి 1.56%, మణిపూర్కి 1.56%, మేఘాలయకి 1.33 అనమాట. అంటే జిఎస్డిపిలో ఎంత ఖర్చు చేస్తున్నారు అంటే బీహార్ వాళ్ళు ఆ స్టేట్ యొక్క జిఎస్డిపిలో 1.56% ఖర్చు చేస్తున్నారు, మణిపూర్ కూడా 1.56% ఖర్చు చేస్తుంది, మేఘాలయ 1.33% ఖర్చు చేస్తుంది అనమాట. మళ్ళీ కళాశాల సాంద్రతలో అత్యధికంగా కళాశాల సాంద్రతలో కర్ణాటక ఉందన్నమాట. ఆ కర్ణాటకలో అత్యధిక కళాశాల సాంద్రత నెంబర్ ఎంత అంటే 66. మరి కర్ణాటక తర్వాత ఏం స్టేట్స్ ఉన్నాయి కళాశాల సాంద్రతలో టాప్ అంటే ఫస్ట్ కర్ణాటక, సెకండ్ తెలంగాణ, థర్డ్ ఏపీ, ఫోర్త్ హిమాచల్ ప్రదేశ్, ఫిఫ్త్ కేరళ. ఈ 66 ఉంది కదా కర్ణాటకలో, ఇది జాతీయ సగటు కంటే 2 రెట్లకు పైగా అధికం అనమాట. ఓకేనా, అంటే జాతీయ సగటు కంటే ఇది 2 రెట్ల కంటే ఎక్కువగా ఉంది కర్ణాటకలో కళాశాల సాంద్రత. అలాగే కళాశాల సాంద్రతను ఎలా కౌంట్ చేస్తారు అంటే 18 to 23 ఇయర్స్ మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి 1,00,000 మందికి అందుబాటులో ఉన్నటువంటి కళాశాలల సంఖ్యనే కళాశాలల సాంద్రత అంటారు. ఓకేనా, అంటే 18 నుంచి 23 ఇయర్స్ మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి 1,00,000 మందికి ఎన్ని కళాశాలలు అందుబాటులో ఉన్నాయి తెలిపేదే కళాశాల సాంద్రత. మరి అతి తక్కువ కళాశాల సాంద్రత ఎక్కడున్నాయి అంటే మణిపూర్, బీహార్, జార్ఖండ్, ఈ 3 స్టేట్స్లో ఈ కళాశాల సాంద్రత అనేది తక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ విశ్వవిద్యాలయ సాంద్రత. విశ్వవిద్యాలయం అంటే ఏంటంటే యూనివర్సిటీస్ అనమాట. ఈ విశ్వవిద్యాలయాల సాంద్రతలో 10.3తో సిక్కిం టాప్లో ఉందన్నమాట. సిక్కిం తర్వాత అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ప్లేస్లో లదాఖ్, ఫోర్త్ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్, ఫిఫ్త్ మేఘాలయ, సిక్స్త్ ఉత్తరాఖండ్. ఓకేనా, అంటే విశ్వవిద్యాలయ సాంద్రతలో ఈ ఎన్ని ఉన్నాయి మొత్తము 6 ఉన్నాయన్నమాట. టాప్లో ఏమో సిక్కిం ఉంది, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరాఖండ్. మరి విశ్వవిద్యాలయ యొక్క జాతీయ సగటు సాంద్రత ఎంత అంటే 0.8 మాత్రమే. అంటే ఇది జాతీయ సగటు 0.8 కంటే కూడా సిక్కిం 10.3 అంటే హైయెస్ట్ సాంద్రతలో ఉందన్నమాట సిక్కిం. నెక్స్ట్ అత్యధిక జనాభా ఉన్నటువంటి యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో జాతీయ సగటు కంటే కూడా తక్కువగా కేవలం 0.2 మాత్రమే ఉంది. జాతీయ సగటు 0.8 అయితే 0.8 కంటే ఎక్కువగానేమో సిక్కింలో ఉంటే, చాలా ఎక్కువగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వీటిలో ఉంటే, ఈ 0.8 కంటే అతి తక్కువగా ఎక్కడెక్కడ ఉందంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో జాతీయ సగటు కంటే కూడా తక్కువగా ఉంది, అది కూడా కేవలం 0.2% మాత్రమే. నెక్స్ట్ భారతీయ ఉన్నత విద్యలో ఎస్పీయూ అంటే స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలను భాగస్వామ్యం ఉందన్నమాట. ఈ జీడిపిలో 6% కేటాయించాలి. ఓకేనా, అంటే దేంట్లో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్కి జీడిపిలో 6% ఖర్చుకి అంటే మనం 6% ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ అనేది సూచించిందనమాట. ఓకేనా, మరి భారతీయ ఉన్నత విద్యలో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలకి ఎంత % భాగస్వామ్యం ఉందంటే 81% భాగస్వామ్యం ఉందన్నమాట. అంటే అత్యధిక జనాభా ఉన్న దగ్గరనే ఏంటి ఇక్కడ తక్కువగా ఉందన్నమాట, జాతీయ సగటు కంటే కూడా తక్కువగా ఉంది. అంటే చాలా మంది జనాలు ఉన్న రాష్ట్రాల్లోనే విశ్వవిద్యాలయం యొక్క సాంద్రత అనేది చాలా తక్కువగా ఉంది. అంటే అక్కడ మనకు విశ్వవిద్యాలయాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఏమాత్రమైనా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి కుటుంబ తలసరి అప్పు 86,713 రూపాయలు అనమాట. అంటే ఎప్పటి వరకు అంటే 2024 మార్చి నాటికి ప్రతి కుటుంబం అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొక్క తలసరి అప్పు ఎంత అంటే 86,713 రూపాయలు. ఇది ఎవరు తెలిపారు అంటే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయినటువంటి పంకజ్ చౌదరి గారు తెలిపారనమాట. సో 2019లో ఎంత ఉండేది అంటే 46,898 రూపాయలు ఉండేది. అది ఇప్పుడు 2024 మార్చి నాటికి అంటే 5 ఇయర్స్లో ఎంత % పెరిగింది అంటే 85% పెరిగింది అనమాట, అంటే తలసరి అప్పు అనేది. అట్లాగే 2018-19లో జీడిపిలో 20.3% ఉన్నటువంటి కుటుంబాల పొదుపు నిష్పత్తి అంటే 2018-19లో కుటుంబాలు అంటే ఒక ఫ్యామిలీ పొదుపు చేసే నిష్పత్తి అనేది 20.3%, జీడిపిలో 20.3% వాళ్ళు పొదుపు చేసేవాళ్ళు. అది 2022-23కి వచ్చేసరికి 18.4%కి తగ్గిందనమాట. సో ఎందుకు అనంటే ఖర్చులు పెరగడం వల్ల వీళ్ళ పొదుపు కూడా తగ్గిందనమాట. సో కాబట్టి మధ్యతరగతి ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో పలు చర్యలు తీసుకుంది. అందులో మొదటి చర్య ఏంటి అంటే 12 లక్షల ఆదాయం వరకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంది. సో పన్ను మినహాయింపు ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ అమౌంట్ అనేది వాళ్ళకి సేవింగ్ అవుతుంది. సేవింగ్ అవ్వడం వల్ల వాళ్ళు ఐటమ్స్ కొనుక్కుంటారు, ఆటోమేటిక్గా కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ అందుబాటు ధరల్లో ఇల్లు. నెక్స్ట్ అధిక పెన్షన్ విధానం అంటే పెన్షన్ కూడా అధికంగా ఇచ్చే విధానాన్ని అమలుపరచబోతున్నారు. అందుబాటు ధరల్లో ఇల్లు కూడా వస్తాయంట, ఉచిత ఆరోగ్య సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. అంటే కుటుంబాల యొక్క పొదుపును పెంచడానికి, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అధిక పెన్షన్, 12 లక్షల వరకు పూర్తిగా పన్ను మినహాయింపు, అందుబాటు ధరల్లో ఇల్లు, ఉచిత ఆరోగ్య సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట. ఓకేనా, సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ కనుక నచ్చింది అని అంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.